సార్ నిలబడి సార్ 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 చంద్రశేఖర్ శంకరన్ కూడా దీన్ని హర్ష వెనక హర్ష ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 2011 మార్చి 12వ తేదీ మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ఇడుపులపాయ వద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజుతో 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన వేసుకుని మోసి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, జగనన్న సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీ ప్రారంభించిన తర్వాత అనేక రకాలైనటువంటి ఒడుదుడుకులను ఎదుర్కొన్నటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పార్టీని అదిమివేయాలని, తొక్కివేయాలని, పార్టీని భూస్థాపితం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేటువంటిది కనిపించకుండా పోవాలని ఆనాటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రపూరితంగా అనేక రకాలైనటువంటి కేసులు పెట్టించడం, 16 నెలలు ఆయన్ని జైల్లో నిర్బంధించడం జరిగింది. వీటికి భయపడకుండా, వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడి దీటుకొని మోటుకొని కష్టకాలంలో కూడా పార్టీని నడిపి ఈరోజు అనేక విజయాలను సొంతం చేసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో భాగంగా ఈరోజు పార్టీకి సంబంధించి స్థాపించిన వెంటనే 2014లో 67 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోవడం, దానితో పాటు 9 పార్లమెంటు స్థానాలని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, ఆ తర్వాత ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేపట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గళం వినిపించి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రభుత్వంలోకి, అధికారంలోకి పార్టీని తీసుకురావడం కూడా ఒక ప్రభంజనంలాగా 151 సీట్లు అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంటు సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. బహుశా నాకు తెలిసి ముఖ్యమంత్రిగా ఈరోజు అధికారం ఉండొచ్చు, కోల్పోవచ్చు, ప్రజలు ఇచ్చేటువంటి ఒక అవకాశం. అయితే
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా దాదాపుగా 2,37,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన పేదలకి డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు పంపిణీ చేయడం అయితే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. 15,000 వామ వార్డు సచివాలయాలు స్థాపించాడు. 10,778 రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశాడు. చెప్పినటువంటి విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేశాడు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజు చేసినటువంటి పరిస్థితుల్లో విలువలు విశ్వసనీయతకు పెద్దపీట వేసినటువంటి వ్యక్తి. అందుకనే ఈరోజు పార్టీ అంతా కూడా ఆయన పక్కనుంది. ఎంతోమందికి రాజకీయ భిక్ష ప్రసాదించినటువంటి వ్యక్తి. ఎన్నో కోట్ల కుటుంబాలకి వెలుగై నిలిచి ఈరోజు వాళ్ళ ఇంటి బిడ్డగా ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాల అండదండలు అందించినటువంటి వ్యక్తి. ఈరోజు మరలా ఒక 2 సంవత్సరాల తిరగక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరలా ప్రజలు కోరుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ ఎలాంటిది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు అంటే పార్టీ పట్ల ఆయన ప్రజల పట్ల పార్టీ వేదికగా ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చే ప్రజలు మరలా ఈరోజు కోరుకుంటున్నారు. ఏ రోజు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమంతా ఇక్కడ మీ ముందు నిలుచుకున్నటువంటి మేమంతా ఈరోజు పదవులు సంపాదించుకోగలిగాము, గుర్తింపు ఈ సమాజంలో రాగలిగింది అంటే అది మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష. కొంతమంది స్వార్థపరులు తల్లిపాలు దాగి రొమ్ముగుద్దినటువంటి చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి నేపథ్యంలో అత్యంత ఘనంగా వాడవాడలా ప్రతి గ్రామంలో కూడా జరుపుకుంటున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి పేరు పేరున మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా నెల్లూరు జిల్లాలో చక్కగా జరగడం, అందులో ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరగడం కూడా సంతోషంగా ఉంది. మరి గడిచినటువంటి 15 సంవత్సరాలుగా అంటే ఒక ప్రాంతీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎక్కడైనా కూడా ఒక ప్రాంతీయ పార్టీ సుమారుగా మొదటి 15 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు పరిపాలించి సుమారుగా 10 సంవత్సరాలు ఇప్పటికే అపోజిషన్లో ఫైట్ చేసినటువంటి పార్టీ ఈ రోజుకి కూడా ప్రజాదరణ కలిగి ఇంతకాలం కష్టాల్లో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా చెక్కు చెదరినటువంటి కార్యకర్తలు కానీ నాయకులను కానీ కలిగినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా సుదీర్ఘకాలం పాటు ఇంతకాలం పాటు సుమారుగా 10 సంవత్సరాలకు పైగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా పార్టీ కార్యకర్తల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలకుండా ఈరోజు పనిచేస్తూ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారిద్దరికి ఉన్నటువంటి చరిష్మా గుండెల ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఈ రోజుకి కూడా ఒకవేళ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ అయితే అయి ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారిని చేసినటువంటి కార్యక్రమాలు కానీ వారు పేద ప్రజల పట్ల చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రోజుకి కూడా వారు మనసులో కూడా అభినందించేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో సంవత్సరాల పాటు పరిపాలించిన కేవలం 5.5 సంవత్సరం పాటు పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈ చరిత్ర ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. అలానే ఆరోగ్యశ్రీ కానీ 104, 108 కానీ అలానే ఉచిత విద్యుత్ కానీ అలానే జలయజ్ఞం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు కేవలం 5 సంవత్సరాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఈ భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారిని ఒక అత్యున్నత స్థానంలో ఉంచినాయి. దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి 15 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వీటన్నింటిలో కూడా ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొని వచ్చి చిరస్థాయిగా ఆయన పేరు నిలబడేలాగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఈ పార్టీకి ఈరోజు వెన్నుదన్నుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఎంతకాలమైనా కానీ ఇప్పటికీ ఆయన 14-15 సంవత్సరాల పాటు పరిపాలించున్నా కూడా ఆయనకి ఏ రోజు కూడా చెప్పుకోవడానికి కానీ పేద ప్రజల కోసం కష్టపడినటువంటిది కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం కనపడదు. అది వారి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలందరి పట్ల ఈరోజు ఆ సానుకూలత కనపడుతూ ఉంది. రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు ఈ సమాజానికి తప్పకుండా భవిష్యత్తులో మంచి జరిగే రోజు కూడా వస్తుందని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తాం.